ओम शांति 30వ తారీఖు जून నెల 2021। मीठे बच्चे, बाप की आशीर्वाद लेनी है तो सर्विसेबल सपूत बच्चे बन सबको सुख दो, किसी को भी दुख ना दो। మధురమైన పిల్లలు బాబా యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నట్లయితే సర్వీసెబుల్ సుపుత్రులుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వండి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వద్దు। प्रश्न, धर्मराज की सजाओं से छूटने के लिए किन ईश्वरीय नियमों पर ध्यान देना है? ధర్మరాజ్ యొక్క శిక్షల నుంచి విముక్తి అయ్యేందుకు ఏ ఈశ్వరీయ నియమాలపై ధ్యాసనివ్వాలి? జవాబు, कभी भी ईश्वर के सामने प्रतिज्ञा कर उसकी अवज्ञा नहीं करना है। ఎప్పుడూ ఈశ్వరుడు ఎదురుగా ప్రతిజ్ఞ చేసి దానిని అవజ్ఞ చేయకూడదు। కిసికు దుఃఖ్ నహీ దేనా, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు। क्रोध करना, तंग करना अर्थात ऐसी चलन चलना जिससे ईश्वर का नाम बदनाम हो। క్రోధం చూపించటం, అందరినీ విసిగించటం అంటే ఇటువంటి నడవడిక నడవటం, దీని ద్వారా ఈశ్వరుడి పేరు చెడ్డ పేరు అవుతుంది। तो उन्हें बहुत सजाएं खानी पड़ती, इसलिए ऐसा कोई कर्म नहीं करना है। దీని ద్వారా వారు అనేక శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది, అందువల్ల ఇటువంటి కర్మలు చేయకూడదు। माया के कितने भी तूफान आए, बीमारी उथल काए, लेकिन राइट रॉन्ग की बुद्धि से जजमेंट कर రాంగ్ కర్మ సే సదా బచే రెహనా। మాయ యొక్క ఎన్ని తుఫాన్లు వచ్చినా, రోగాలు ఎంత తినేసినా కానీ సత్య అసత్యాల బుద్ధి యొక్క జడ్జ్మెంట్తో సత్యమైన కర్మలు చేయండి, అసత్యమైన కర్మల నుండి సదా రక్షించబడి ఉండండి। గీత హై కౌన్ ఆయా మేరే मन के द्वारे, పాట ఎవరు వచ్చారు నా మనసనే ద్వారం వద్దకు। ఓం శాంతి। ఏ కిస్నే కహా ఓం శాంతి? ఓం శాంతి అని ఎవరన్నారు? బాప్ और दादा, शिव बाबा మరియు ఈ బ్రహ్మ दादा। ये तो बच्चों को जरूर निश्चय होगा कि हमारा पारलौकिक बाप है परम पिता परमात्मा शिव। ఇప్పుడు పిల్లలకి తప్పకుండా నిశ్చయం ఏర్పడింది కదా, ఆయన మా పారలౌకిక తండ్రి, ఆయన పేరు परमपिता परमात्मा शिवा। और ये ब्रह्मा सब बच्चों का अलौकिक बाप है, इनको ही प्रजापिता ब्रह्मा कहेंगे। ఈ బ్రహ్మ పిల్లలందరికీ అలౌకిక తండ్రి, వీరిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు। ఇతనే బచ్చే और किसको होते हैं क्या? ఇంతమంది పిల్లలు ఇంకెవరికైనా ఉంటారా? సివాయ్ ప్రజాపిత బ్రహ్మకే, కేవలం ప్రజాపిత బ్రహ్మకే। पहले नहीं थे जबकि बेहद के बाप ने इसमें प्रवेश किया है तो ये हो गया दादा। ముందైతే ఉండేవారు కాదు, ఎప్పుడైతే అనంతమైన తండ్రి వీరిలో ప్రవేశించారో అప్పుడే వీరు దాదా అయ్యారు। ఏ దాదా खुद कहते हैं कि तुम पारलौकिक बाप की प्रॉपर्टी मिलती है। ఈ దాదా స్వయంగా అంటున్నారు, మీకు పారలౌకిక తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది। పోత్రే హమేషా దాదే కే వారిస్ హోతే హై, మనవులు ఎప్పుడు తాతగారి ఆస్తికి వారసులుగా ఉంటారు। ఉన్కా బుద్ధియోగ్ దాదే మే జాతా హై, వారి యొక్క బుద్ధియోగం తాతగారి వైపుకి వెళ్తుంది। క్యూంకి దాదేకి ప్రాపర్టీ కా హక్ మిల్నా హై, ఎందుకంటే తాతగారి యొక్క ఆస్తి యొక్క హక్కు లభించాలి। जैसे राजाओं के पास जो बच्चे जन्म लेते रहेंगे ऐसे ही कहेंगे बड़ों की प्रॉपर्टी है। ఎలాగైతే రాజుల దగ్గర ఎవరైతే పిల్లలు జన్మలు తీసుకుంటారో వారిని అంటారు పెద్దవారి ఆస్తి అని। बड़ों की प्रॉपर्टी पर
उन्हों का हक है ही, పెద్దవారి యొక్క ఆస్తి పైన వారికి అధికారం ఉంటుంది. तुम बच्चे जानते हो कि हम बेहद के बाप द्वारा बड़े ते बड़ी प्रॉपर्टी స్వర్గ की బాద్షాహీ లే రహే హై. పిల్లలైన మీకు తెలుసు కదా, అనంతమైన తండ్రి ద్వారా మాకు ఉన్నతోన్నతమైన వారసత్వం స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాం. హమ్కో ఓ బాపు పఢా రహే హై, మమ్మల్ని ఆ తండ్రే చదివిస్తున్నారు. తుమ్ అబు షణ్ముఖ్ బేటే హో, ఇప్పుడు మీరందరూ కూడా తండ్రి ఎదురుగా కూర్చున్నారు. షణ్ముఖ్ కా నషా భీ నంబర్వార్ పురుషార్థ్ అనుసార్ రహతా హే. షణ్ముఖం యొక్క నషా కూడా నంబర్వార్ పురుషార్థ్ అనుసారం ఉంటుంది. క్యూంకీ కోయికి దిల్ మే తో బడా లవ్ రహతా హే, కొంతమంది యొక్క హృదయంలో చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. हम ऊंचे ते ऊंचे भगवान के आकर इस साकार मात पिता द्वारा वारिस बनते हैं. మేము ఉన్నతోన్నతుడైన భగవంతుడి వద్దకు వచ్చి ఈ సాకారంలో మాతాపితల ద్వారా వారసులమయ్యాము. बेहद का बाप बहुत मीठा है जो हमको राजाई के लायक बनाते हैं. అనంతమైన తండ్రి చాలా మధురమైనవాడు, వారు మనల్ని రాజ్యానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. మాయానే బిల్కుల్ హీ నాలాయక్ బనా దియా హై, మాయ పూర్తిగా అయోగ్యులుగా తయారు చేసింది. కల్ బాబా కే పాస్ కోయి మిల్నే లియే ఆయే థే పరంతు ఓ కుచ్ సమజ్తే థోడే హీ థే. నిన్న బాబా దగ్గరికి ఎవరో కలుసుకునేందుకు వచ్చారు, కానీ వారికి ఏమైనా తెలుసా? ఏమీ తెలీదు. బాబా నే సమझाया ఏ సబ్ బ్రహ్మ కుమార్ హై. అప్పుడు బాబా తెలియచేశారు, వీరంతా బ్రహ్మ కుమారులు అని. तुम भी ब्रह्मा के व शिव के बच्चे हो ना, कहा है तो जरूर. మీరు కూడా బ్రహ్మ పిల్లలు లేక శివుడి యొక్క పిల్లలే కదా, అప్పుడు తప్పకుండా తప్పనిసరి అన్నారు. ఏ సిర్ఫ్ సున్కర్ కహా పరంతు దిల్ మే లగా నహీ, ఇది కేవలం విని అన్నారంతే, కానీ హృదయంలో నుంచి రాలేదు. తీర్ లగా నహీ కి సచ్ముచ్ హమ్ ఉన్కే బచ్చే హై, బాణం తగల్లేదు, నిజంగా మేం వారి పిల్లలము అని. ఏ బీ ఉన్కే బచ్చే హై వర్షా లే రహే హై, వీరు కూడా ఆయన పిల్లలే, వారసత్వాన్ని తీసుకుంటున్నారు. वैसे ही हमारे पास भी कई बच्चे हैं जिनको बहुत थोड़ा बुद्धि में बैठता है. అదేవిధంగా మన వద్ద చాలామంది పిల్లలు ఉన్నారు, అందులో కొంతమందికి బుద్ధిలో కొంచెం కూర్చుంటుంది. ఓ ఖుషి ఓ రుహాబ్ నహీ దిఖాయి పడతా హే, ఆ సంతోషం ఆ ఆత్మీయత కనిపించట్లేదు. అందర్ బడా ఖుషీ కా పారా చడనా చహియే, లోపల చాలా సంతోషం యొక్క పాదరసం ఎక్కుతూ ఉండాలి. ఓ సారా చెహరే పర్ భీ ఆతా హై, అది మొత్తం ముఖం పైన కూడా వస్తుంది. అభి తుమ్ సజనియోం కా జ్ఞాన్ సింగార్ హో రహా హై, ఇప్పుడు పిల్లలైన మీ యొక్క అంటే ప్రేయస్సులైన మీ యొక్క జ్ఞాన అలంకరణ జరుగుతోంది. తుమ్ జాన్తే హో హమ్ సాజన్ కి సజనియా హే, మీకు తెలుసు కదా మేం ప్రియుడి యొక్క ప్రేయస్సులం. ఏక్ ఖేరూత్ కి లడ్కీ కి కహానీ హైనా, ఒక పొలంలో పనిచేసే అమ్మాయి కథ ఉంది కదా. ఏక్ రాజా ఖేరూత్ కి లడ్కీ కో లే ఆయా परंतु फिर भी उसे राजाई में मज़ा नहीं आया तो लड़की को वापस गावड़े में छोड़ आया. ఒక రాజు పొలంలో పనిచేసే ఒక అమ్మాయిని రాజమహల్లోకి తీసుకువెళ్ళాడు, కానీ ఆ రాజమహల్లో అమ్మాయికి ఆనందం కలగలేదు. వెంటనే ఆ అమ్మాయిని వాపస్ మళ్ళీ తిరిగి ఊర్లో పల్లెలో వదిలి వచ్చాడు. బోలా తుమ్ రాజాయికే లాయక్ నహీ హో, అప్పుడు రాజు అన్నాడు, నువ్వు రాజ్యానికి యోగ్యురాలు కాదు అని. యహా బీ బాప్ శ్రింగార్ కర్తే హై, ఇక్కడ కూడా బాబా అలంకరణ చేస్తున్నారు. తుమ్ భవిష్యమే మహారాణి బను, మీరు భవిష్యత్తులో మహారాణిగా అవ్వండి. కృష్ణ के लिए भी कहते हैं भगाया पटरानी बनाने के लिए,
పరంతు కుచ్ సమజ్తే నహీ. కృష్ణుడు కోసం కూడా అంటారు కదా, కృష్ణుడు పట్టప్రాణీలుగా తయారు చేసుకునేందుకు గోపికలను తరివాడు అని. కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. సబ్ హై ఇరిలీజియస్ మైండెడ్ సమజ్తే హై ऐसी దునియా చల్తీ రహతీ హై. బాబా చెప్తున్నారు, ఈ మనుషులకి కొంచెం కూడా అర్థం కాదు, అనుకుంటారు ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉంటుంది. కుదరత్ హై, ఇదే డ్రామా యొక్క ఆట అనుకుంటారు. నా శాస్త్రం ఆదికో మాన్తే. చాలామంది మందిరాలను ఒప్పుకోరు, మందిరాలకు కూడా వెళ్ళరు. బహుత్ హై జో మందిరే టికాణో మే భీ నహీ జాతే. చాలామంది గుళ్ళకి గోపురాలకి కూడా వెళ్ళరు, శాస్త్రాలను కూడా ఒప్పుకోరు. గవర్నమెంట్ भी धर्म को मानने वाली नहीं है. గవర్నమెంట్ కూడా ధర్మాన్ని ఒప్పుకోదు. భారత్ కిస్ ధర్మ కా థా అబ్ కిస్ ధర్మ కా హై బిల్కుల్ నహీ జాన్తే. భారతదేశం ఒకప్పుడు ఏ ధర్మానికి చెందినదిగా ఉండేది, ఇప్పుడు ఏ ధర్మానికి చెందినదో పూర్తిగా కొంచెం కూడా తెలీదు. అభి తుమ్ బచ్చే హో దైవీ కుల్కే. ఇప్పుడు పిల్లలేని మీరు దేవతా కులానికి చెందినవారు. జైసే వో క్రిస్టియన్ కుల్కే హే వైసే తుమ్ బ్రాహ్మణ్ కుల్కే హో. ఎలాగైతే వారు క్రిస్టియన్ కులానికి చెందినవారో అలాగే మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. బాప్ कहते हैं पहले पहले तुम बच्चों को పతిత్ శూద్ర సే బ్రాహ్మణ్ బనాతా హూँ. బాబా అంటున్నారు, మొట్టమొదట పిల్లలైన మిమ్మల్ని పతిత శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. పావన్ బంతే బంతే ఫిర్ 21 జన్మోं के लिए तुम దైవీ సంప్రదాయ బన్ జాయేంగే. పావనంగా అవుతూ అవుతూ తిరిగి 21 జన్మల కొరకు మీరు దైవీ సంప్రదాయం వారిగా అవుతారు. దైవీ గోదుమే జాయేంగే. దేవతల యొక్క ఒడిలోకి వెళ్తారు. ఆగే తే ఆసురీ గోదుమే. పూర్వం మీరు ఆసురీ ఒడిలో ఉండేవారు. ఆసురీ గోద్ సే ఫిర్ తుమ్ ఈశ్వరీయ గోదుమే ఆయే హో. ఆసురీ ఒడి నుంచి మీరు తిరిగి ఈశ్వరుడి ఒడిలోకి వచ్చారు. ఏక్ బాప్ కే బచ్చే భాయి బెహన్ హై. ఒకే తండ్రికి పిల్లలు సోదరీ సోదరులు. ఎహ్ ఏక్ వండర్ హై. ఇది ఒక అద్భుతం. సబ్ కహెంగే హమ్ బ్రాహ్మణ్ కుల్ కే హై. అందరూ అంటారు మేం బ్రాహ్మణ కులానికి చెందిన వారము అని. హమ్కో తో శ్రీమత్ పర్ చల్నా హై. మేము శ్రీమతంపై నడవాలి. సబ్కో సుఖ్ దేనా హై. రాస్తా బతానా హై. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, దారిని తెలియచేయాలి. దునియా మే కోయి నహీ జో ముఖ్ సే కహే బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్షా कैसे लिया जाता है. ప్రపంచంలో ఇలా చెప్పేవారు, నోటితో ఇలా అనేవారు ఎవ్వరూ లేరు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా తీసుకుంటారు అని. తుమ్కో బేహద్ కా బాప్ మిలా హే, తుమ్ హీ ఉన్కే బచ్చే బనే హో. మీకు అనంతమైన తండ్రి లభించారు, మీరు వారి పిల్లలుగా అయ్యారు. బుద్ధి సే జాన్తే హో कल्प पहले जिन्होंने बाप से वर्षा लिया होगा वही आकर लेंगे. బుద్ధితో తెలుసుకున్నారు కదా, కల్పపూర్వం ఎవరైతే బాబా నుంచి వారసత్వాన్ని తీసుకుని ఉన్నారో తిరిగి వారే వచ్చి తీసుకుంటారు. థోడా భీ బుద్ధి మే హోగా తో కభీ నా కభీ ఆకర్ పహుంచేంగే. కొంచెమైనా బుద్ధిలో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చేరుకుంటారు. ఆయేంగే తో కుచ్ నా కుచ్ లేనే లియే. ఎంతో కొంత తీసుకునేందుకే వస్తారు. తుమ్హారే మే భీ నంబర్ వార్ జాన్తే హై. మీలో కూడా నంబర్ వార్గా తెలుసుకుంటారు. ఆజ్ పావన్ బన్నే కే లియే ఆయే హై, కల్ ఫిర్ పతిత్ బన్ పడతే హై. ఈరోజు పావనంగా అయ్యేందుకు వచ్చారు, రేపు తిరిగి మళ్ళీ పతితంగా అయిపోతారు. కిస్కా ఖరాబ్ సంగ్ లగ్నే సే भूल जाते हैं कि बाप का बनकर फिर बाप को छोड़ा तो बहुत पाप आत्मा हो जाते हैं. ఎవరిదైనా చెడు సాంగత్యం అంటుకోవటం ద్వారా కూడా మర్చిపోతారు.
తిరిగి బాబా వారిగా అయ్యి బాబాను వదిలేస్తే చాలా పాపాత్మగా అయిపోతారు. जैसे कोई किसका खून करते हैं तो पाप लगता है. ఎలాగైతే ఎవరినైనా హత్య చేస్తే పాపం ఏర్పడుతుంది. ఓ పాప भी थोड़ा है, ఆ పాపం కూడా తక్కువే, దానికన్నా ఎక్కువ. ఏంటి? यहाँ जो बाप का बनकर फारक्ती दे देते हैं, प्रतिज्ञा कर फिर विकारी बन पड़ते हैं तो बहुत पाप लगता है. ఇక్కడ ఎవరైతే బాబా వారిగా అయ్యి బాబాకి విడాకులు ఇచ్చేస్తారో, ప్రతిజ్ఞ చేసి తిరిగి వికారీలుగా అయిపోతారో వారికి చాలా పాపం ఏర్పడుతుంది. అజ్ఞాన్ కాల్ మే ఇతనా నహీ లగ్తా జితనా జ్ఞాన్ మే లగ్తా హై. అజ్ఞాన కాలంలో కూడా ఇంత ఏర్పడదు, జ్ఞానంలో ఏర్పడినంత పాపం. అజ్ఞాన్ కాల్ మే తో మనుష్యోं में क्रोध కామన్ होता है. అజ్ఞాన కాలంలో కూడా మనుషులకి కోపం కామన్గా ఉంటుంది. యహా తుమ్నే కిస్ పర్ క్రోధ్ కియా తో 100 గుణా దండ్ హో జాతా హై. ఇక్కడ మీరు ఎవరిపైనైనా క్రోధం చూపిస్తే 100 రెట్లు శిక్ష పడుతుంది. అవస్థ బిల్కుల్ గిర్ జాతీ హై క్యూంకి ఈశ్వర్ కా ఫర్మాన్ నహీ మాన్తే హై. అవస్థ పూర్తిగా పడిపోతుంది, ఎందుకంటే ఈశ్వరుడి ఆజ్ఞని పాలన చేయలేనందుకు. ధర్మరాజ్ కా ఫర్మాన్ మిల్తా హై పవిత్ర బన్నా హై. ధర్మరాజ్ యొక్క ఆజ్ఞ లభిస్తుంది, పవిత్రంగా అవ్వాలి. తుమ్ ఈశ్వర్ కా బన్ జరా భీ ఉన్కే ఫర్మాన్ కి అవజ్ఞా కి తో 100 గుణా దండ్ చఢ్ జాతా హై. మీరు ఈశ్వరుడి వారిగా అయ్యి కొంచెమైనా ఆయన ఆజ్ఞని అవజ్ఞ చేస్తే 100 రెట్లు శిక్ష ఎక్కుతుంది. క్రియేటర్తో ఓ ఏక్ హై. ఎందుకంటే రచయిత ఒక్కరే. బ్రహ్మ విష్ణు శంకర్ బి ఉన్కి రచన హై. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వారి యొక్క రచనే. ధర్మరాజ్ బి క్రియేషన్ హై. ధర్మరాజ్ కూడా రచనే. धर्मराज का रूप भी బాబా సాక్షాత్కార్ कराते हैं. ధర్మరాజ్ యొక్క రూపాన్ని కూడా బాబా సాక్షాత్కారం చేయిస్తారు. फिर उस समय सिद्ध कर बतलाते हैं, देखो तुमने प्रतिज्ञा की थी हम क्रोध नहीं करेंगे, किसको दुख नहीं देंगे, फिर भी तुमने इनको दुख दिया, तंग किया, अब खाओ सजा. తిరిగి ఆ సమయంలో ధర్మరాజ్ కూడా నిరూపించి చూపిస్తారు. చూడండి, మీరు ప్రతిజ్ఞ చేశారు, మేము క్రోధం చూపించాం, ఎవరిని విసిగించాం, దుఃఖాన్ని ఇవ్వము అని. అయినా మీరు దుఃఖాన్ని ఇచ్చారు, విసిగించారు, ఇప్పుడు శిక్షలు అనుభవించండి అంటారు. బిగర్ సాక్షాత్కార్ సజా నహీ దేతే హై. ప్రూఫ్ తో చహియేనా. సాక్షాత్కారాలు లేకుండా శిక్షలు వేరు, ప్రూఫ్ కావాలి కదా. ఓ భీ సమజ్తే హై బరోబర్ मैंने बाप को छोड़कर एक कुकर्म किया. అప్పుడు వారు కూడా అర్థం చేసుకుంటారు, తప్పకుండా నేను బాబాను వదిలేసి ఈ చెడు కర్మలు చేశాను. బదనామీ कराने से फिर बहुतों पर आफत आ जाती है. చెడ్డ పేరు తేవటం వల్ల చాలా ఆపదలు వస్తాయి. కితనీ అబలాయే బంధన్ మే ఆ జాతీ హై. ఎంతమంది అబలలపైన బంధనాలు వస్తాయి. సారా దండ్ బదనామీ कराने वालों पर पड़ जाता है. మొత్తం శిక్ష అంతా చెడ్డ పేరు తెచ్చే వారిపైనే పడుతుంది. इसलिए बाप कहते हैं बड़े ते बड़ा पाप आत्मा देखना हो तो यहाँ देखो. అందుకే బాబా అంటారు కదా, చాలా పెద్ద, అందరికంటే పెద్ద పాపాత్ముల్ని చూడాలనుకుంటే ఇక్కడే చూడండి. धोबी के पास बहुत मैले सड़े हुए कपड़े जब होते हैं तो सटका लगाने से फट पड़ते हैं. చూడండి, చాకలి దగ్గర బాగా మురికి పట్టిన వస్త్రాలు బాగా అరిగిపోయి ఉంటే అవి ఇలా 2 బాదులు బాదగానే మొత్తం చిరిగిపోతాయి. तो यहाँ भी सटका सहन ना कर चले जाते हैं. అలాంటి వారు ఇక్కడ ఇవేమీ సహించలేక వెళ్ళిపోతారు. ఈశ్వర్ की गोद में आकर डायरेक्ट उनकी अवज्ञा की तो सजा खानी पड़ेगी. ఈశ్వరుడి ఒడిలోకి వచ్చి
డైరెక్ట్ వారి యొక్క అవజ్ఞ చేస్తే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. जो हेड ब्राह्मणी पार्टी ले आती है उन पर बहुत बड़ी రెస్పాన్సిబిలిటీ है. ఎవరైతే హెడ్ బ్రాహ్మణి పార్టీని తీసుకొస్తుందో ఆమె పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. एक ने भी अगर हाथ छोड़ दिया भिखारी बना तो उनका पाप ले आने वालों पर भी आ जाएगा. ఒక్కరైనా చెయ్యి వదిలేసినా భికారీలుగా అయినా వారి పాపం తీసుకొచ్చిన వారి పైన పడుతుంది. ऐसे कोई को भी ఇంద్ర సభా में नहीं लाना चाहिए. ఇలాంటి వారిని ఇంద్ర సభలోకి తీసుకురాకూడదు. నీలం పరి పుఖరాజ్ పరికి కహానీ भी तो है ना. ఇంద్ర సభలో దేవదూతలు నీలం పరి ఫుఖరాజ్ పరి యొక్క కథలు కూడా ఉన్నాయి కదా. ఇంద్ర సభా में कोई छिपा कर ले आई तो ఇంద్ర సభా में भास आने लगी. ఇంద్ర సభలోకి ఎవరినైనా దాక్కుని తీసుకొచ్చినట్లయితే ఇంద్ర సభలో వాసన తెలిసిపోతుంది. తో లే ఆనే వాలీ పర్ దండ్ పడ్ గయా. అప్పుడు తీసుకొచ్చిన వారికే శిక్ష పడింది. ऐसी कुछ कहानी है. ఇలా కొన్ని కథలు ఉన్నాయి. ఆ తీసుకొచ్చిన వాళ్ళు రాయి అయిపోతారు, పత్తర్ బన్ గए. बाबा पारसनाथ बनाते हैं, फिर अगर अवज्ञा की तो पत्थर बन जाते हैं. బాబా పారసనాథుడుగా తయారు చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా అవజ్ఞ చేస్తే రాయి అయిపోతారు. రాజాయి పానే కా సౌభాగ్య గవా దేతే హై. రాజ్యాన్ని పొందే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు. समझो कोई गरीब राजा की गोद लेते हैं. చూడండి, ఎవరైనా పేదవారు రాజు యొక్క ఒడి తీసుకుంటారు. अगर नालायक बन पड़ा और राजा निकाल देवे तो क्या होगा. ఒకవేళ వాళ్ళు అయోగ్యులుగా ఉంటే రాజు వాళ్ళని తీసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది. ఫిర్ కంగాల్కే కంగాల్ బన్ పడెంగి. తిరిగి అనాథలు అనాథల్లాగానే అయిపోతారు. యహా భీ ఐసే హై. ఇక్కడ కూడా అంతే. ఫిర్ బహుత్ దుఃఖ్ మెహసూస్ హోగా. ఇసిలియే బాప్ కహతే హై కబ్బీ భీ కోయి అవజ్ఞా నహీ కర్నా. తిరిగి చాలా దుఃఖం అనుభవం అవుతుంది. అందుకే బాబా అంటారు, ఎప్పుడు ఎటువంటి అవజ్ఞ చేయొద్దు. बाप साधारण है इसलिए शिव बाबा को बोल साकार में बुद्धि आ जाती है. బాబా సాధారణంగా ఉన్నారు, అందువల్ల శివ్ బాబాని మర్చిపోయి సాకారుడి వైపుకి బుద్ధి వచ్చేస్తుంది. अब तुम बच्चों को श्रीमत मिलती है. ఇప్పుడు పిల్లలేని మీకు శ్రీమతం లభిస్తుంది. जो गंदे बन पड़ते हैं ऐसे फिर ఇంద్ర సభా में बैठ ना सके. ఎవరైతే మురికిగా అయిపోతారో అటువంటి వారు తిరిగి ఇంద్ర సభలో కూర్చోలేరు. हरेक सेंटर इंद्रप्रस्थ है जहाँ ज्ञान की वर्षा हो रही है. ప్రతి ఒక్క సెంటర్ ఇంద్రప్రస్థమే, అక్కడ జ్ఞాన వర్షం కురుస్తుంది. నీలం పరి పుఖరాజ్ పరి నామ్ తో హెనా. నీలం పరి పుఖరాజ్ పరి అనే పేర్లు ఉన్నాయి కదా. నీలం రతన్ కో కహతే హై. నీలం అని రత్నాలని అంటారు. యహా బచ్చోం పర్ నామ్ రఖే జాతే హై. ఇక్కడ కూడా పిల్లలకు పేర్లు పెట్టడం జరుగుతుంది. కోయి తో బహుత్ అచ్చే జైసా రత్న హై. కొంతమంది చాలా మంచి రత్నాల్లో ఉన్నారు. జవాహరాత్ మే కోయి కోయి బహుత్ దాగే హోతే హై. వజ్రాల్లో కూడా చాలా చాలా మచ్చలు ఉంటాయి. కోయి ఏకదమ్ ప్యూర్ హోతే హై. కొన్నైతే సదా ఎప్పుడు పవిత్రంగా ప్యూర్గా ఉంటాయి. యహా భీ నంబర్వార్ రత్న హై. అలాగే ఇక్కడ కూడా నంబర్వార్ రత్నాలు ఉన్నాయి. కోయి కోయి రత్న బహుత్ వాల్యుబుల్ హై. కొన్ని కొన్ని రత్నాలు చాలా విలువైనవిగా ఉంటాయి. బహుత్ అచ్చి సర్వీస్ కర్తే హై. చాలా మంచి సేవ చేస్తారు. కోయి తో సర్వీస్కే బదులే డిస్సర్వీస్ కర్తే హై. కొంతమంది సేవకి బదులు డిస్సర్వీస్ చేస్తారు. गुलाब के फूल और अक के फूल में भी कितना फ़र्क है. గులాబీ పుష్పాలకి జిల్లేడు పుష్పాలకి ఎంత తేడా ఉంది. శివ్ పర్ దోనో చడాతే హై. శివుడికి రెండు అర్పిస్తారు, గులాబీ పుష్పాలు జిల్లేడు పుష్పాలు. అబ్ తుమ్ జాన్ గయే హో హమారే మే ఫూల్ కౌన్ కౌన్ హై. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మాలో ఎవరెవరు పుష్పాలుగా ఉన్నారు. ఉన్కి హీ సబ్ మాంగనీ కర్తీ హై.
कि బాబా हमको अच्छे अच्छे फूल दो. వారినే అందరూ అడుగుతారు, బాబా మాకు మంచి మంచి పుష్పాలు ఇవ్వండి. అబ్ అచ్చే అచ్చే ఫూల్ కహా సే లాయే, ఇప్పుడు మంచి మంచి పుష్పాలు ఎక్కడి నుంచి తేవాలి? రత్న జ్యోత్ ఫూల్తో కామన్ హోతా హే, రత్నజ్యోతి పుష్పం ఎప్పుడూ కామన్గా ఉంటుంది. ఏ బగీచా హేనా తుమ్ జ్ఞాన్ గంగాయే బీ హో, ఇది పూల తోట కదా, మీరంతా జ్ఞాన గంగలు. బాబా చెప్తున్నారు, బాబాతో అభి తుమ్ జాన్ గయే హో, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. కోయి తో సర్వీస్కి బదులే డిస్సర్వీస్ కర్తే హై, కొంతమంది సర్వీస్కి బదులు డిస్సర్వీస్ చేస్తారు. బాబాతో సాగర్ టెహరానా, బాబా సాగరుడు కదా. ఏ బ్రహ్మ హే బ్రహ్మపుత్ర బడేతే బడీ నది, ఈ బ్రహ్మబాబా బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. కలకత్తే మే బ్రహ్మపుత్ర నది బహుత్ బడీ హై, కలకత్తాలో కూడా బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది. జహా సాగర్ और నది కా బడా భారీ మేళా లగ్తా హై, అక్కడ సాగరాలకి నదులకు చాలా పెద్ద భారీ మేళా ఏర్పడుతుంది. బరోబర్ జ్ఞాన్ సాగర్ బాబా హై, తప్పకుండా జ్ఞాన సాగరుడు బాబా కదా. యహా చైతన్య జ్ఞాన్ కే సాగర్ హో, ఇక్కడ చైతన్యంలో మీరు జ్ఞాన నదులు, శివ్ బాబా జ్ఞాన సాగరుడు. ఓ తో హే పానీకి గంగాయే, మిగిలినవన్నీ నీటి గంగలు. వాస్తవ మే నదియోం పర్ నామ్ పడా హే, వాస్తవానికి నదులకే పేర్లు పెట్టారు. పరంతు అసురీ సాంప్రదాయ్ ఎహే బీ భూల్ గయే హే, కానీ అసురీ సాంప్రదాయాలు ఇది కూడా మర్చిపోయారు. హరిద్వార్ మే గంగా కే కినారే పర్ చతుర్భుజ్ కా చిత్ర దిఖాతే హై, హరిద్వార్లో గంగా నది ఒడ్డున చతుర్భుజం యొక్క చిత్రాన్ని కూడా చూపిస్తారు. ఉన్కో భీ గంగా కహతే హై, వారినే గంగాని కూడా అంటారు. పరంతు మనుష్య సమజ్తే నహీ కి ఏ చతుర్భుజ్ కౌన్ హై, కానీ మనుషులకి అర్థం కాదు ఈ చతుర్భుజం ఎవరిది అని. బరోబర్ ఈ సమయ తుమ్ స్వదర్శన్ చక్రధారి బంతే హో, తప్పకుండా ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారీలుగా అవుతున్నారు. తుమ్ హో సచ్చి జ్ఞాన్ నదియా, ఓ హే పానీకి, మీరు సత్యమైన జ్ఞాన నదులు, అవన్నీ నీటి నదులు. వహా జాకర్ స్నాన్ కర్తే హై, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. సమజ్తే కుచ్ భీ నహీ బస్ దేవి హై, ఏమీ అర్థం చేసుకోరు, దేవి అనుకుంటారు. మనుష్య కోతో కభీ 4-8 భుజా హోతీ నహీ హై, మనుషులకు ఎప్పుడూ 4-8 భుజాలే ఉండవు. కుచ్ భీ అర్థ నహీ సమజ్తే, కొంచెం కూడా అర్థం చేసుకోరు. తుమ్ బచ్చే జాన్తే హో బాబా హమ్కో క్యా బనాతే హై, పిల్లలేని మీకు తెలుసు కదా బాబా మమ్మల్ని ఎలా తయారు చేస్తున్నారు. హమ్ తో 100% బేసమజ్తే, మేం 100% ఏమీ అర్థం చేసుకొని వారిగా ఉండేవాళ్ళం. బాబా की गोद लेने से हम स्वर्ग के मालिक बनते हैं, బాబా ఒడి తీసుకోవటం ద్వారా మేము స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము. బల్ యహా కోయి రాజా హో, परंतु स्वर्ग के सुख और अभी के सुख में रात दिन का फर्क है. భలే ఇక్కడ ఎవరైనా రాజులున్నా కానీ స్వర్గం యొక్క సుఖం ఇప్పుడు సుఖానికి, రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. तुम्हारे में भी कोई ऐसे भी है जो बाप को नहीं समझते हैं तो अपने को भी नहीं समझते हैं. మీలో కూడా కొంతమంది ఇలా ఉన్నారు, వారికి తండ్రి గురించి తెలీదు, స్వయం గురించి కూడా తెలీదు. देखना चाहिए कि मैं कितनी खुशबू देता हूँ, స్వయాన్ని చూసుకోవాలి, నేను ఎంత సుగంధాన్ని ఇస్తున్నాను. ఉల్టా సుల్టాతో నెహి బోల్తా హూ, వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు కదా. క్రోధతో నెహి కడతా హూ, కోపం చూపించట్లేదు కదా. బాప్ झट चलन से समझ लेते हैं कि ये बच्चा कैसा होगा, బాబా వెంటనే నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు ఈ పిల్లలు ఎలా ఉంటారు. సర్వీసెబుల్ బచ్చే బాప్ కో బహుత్ ప్యారే లగ్తే హై, సేవాదారి పిల్లలే తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు. సబ్తో ఏక్ జైసే ప్యారే నహీ లగ్ సక్తే హై, అందరూ ఒకే విధంగా ప్రియంగా ఉండలేరు. ऐसे बच्चों के लिए अंदर से ఆటోమేటికలీ ఆశీర్వాద్ నికల్తీ హై, ఇలాంటి పిల్లలకి
లోపల నుంచి ఆటోమేటికల్గానే ఆశీర్వాదాలు వెలువడతాయి. बाप का ना फरमानदार बच्चा होगा तो बाप कहेंगे ऐसा बच्चा मुआबला. తండ్రికి అవజ్ఞాకారి పిల్లలుంటే తండ్రి ఏమంటాడు, ఇలాంటి పిల్లలు లేకపోతేనే మంచిది అనుకుంటాడు. కితనా నామ్ బద్నామ్ కర్తే హై, ఇస్కో కహా జాతా హై తక్దీర్. ఎంతగా తండ్రికి చెడ్డ పేరు తెస్తారు, దీన్నే అదృష్టం అంటారు. కిస్కి తక్దీర్ మే క్యా హై झट पता लग जाता है. ఎవరి అదృష్టంలో ఏముందో వెంటనే తెలిసిపోతుంది. బాబా సమझाते हैं ये सपूत बच्चा है वो कपूत है. బాబా తెలియచేస్తారు, వీరు సుపుత్రులైన పిల్లలు, వీరు కుపుత్రులు. బాప్ దాదా को नहीं पहचाना, तकदीर में वर्षा लेना नहीं है तो क्या करेंगे. బాప్ దాదాలని గుర్తించలేదు, అదృష్టంలో వారసత్వం తీసుకునేది లేకపోతే ఏం చేస్తారు. ఇస్ జ్ఞాన మార్గమే కాయిదే బడే ఖడే హై. ఈ జ్ఞాన మార్గంలో నియమాలు చాలా కఠినమైనవి. బాప్ పవిత్ర బనే और बच्चे ना बने तो वो बच्चा हकदार नहीं हो सकता है. తండ్రి పవిత్రంగా అయి పిల్లవాడు అవ్వకపోతే ఆ పిల్లలు వారసత్వానికి హక్కుదారులు కాలేరు. उसको बच्चा नहीं समझेंगे, వారిని పిల్లలుగా భావించరు. फिर कहेंगे हम तो शिव बाबा को वारिस बनाएंगे, तो बाबा 21 जन्म के लिए हमको रिटर्न देंगे. తిరిగి అంటారు, మేము శివ్ బాబాని వారసుడిగా చేసుకుంటాము, శివ్ బాబా 21 జన్మలకు మాకు రిటర్న్ ఇస్తారు. इसका मतलब ये नहीं कि बाबा के पास आकर के बैठ जाना है. దీని అర్థం బాబా దగ్గరికి వచ్చి కూర్చోమని కాదు. नहीं, गृहस्थ व्यवहार को संभालना भी है परंतु ट्रस्टी होकर रहना है. కానీ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించాలి, కానీ ట్రస్టీ అయి ఉండాలి. ऐसे नहीं कि तुम्हारे बच्चों आदि को बाप बैठ संभालेंगे, అలాని మీ పిల్లల్ని బాబా కూర్చుని సంభాళిస్తారని కాదు. ऐसे ख्यालात वाले भटक पड़ते हैं. ఇలాంటి ఆలోచన వాళ్ళు భ్రమిస్తూ ఉంటారు. यहाँ बाबा के पास तो बिल्कुल पवित्र चाहिए, अपवित्र कोई बैठ ना सके. ఇక్కడ బాబా దగ్గర పూర్తి పవిత్రులుగా ఉండాలి, అపవిత్రులు ఎవరు కూర్చోలేరు. नहीं तो पत्थर बुद्धि बन जाएंगे, లేకపోతే పత్తర్ బుద్ధి అయిపోతారు, రాతి బుద్ధిగా అయిపోతారు. బాబా कोई श्राप नहीं देते हैं, ये तो एक లా है. బాబా అయితే ఏమీ శాపాన్ని ఇవ్వరు, ఇది ఒక నియమం. బాప్ कहते हैं फिर खबरदार रहना. బాబా అంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. కర్మేంద్రియం సే కోయి పాప్ కియా తో ఏ మరా. కర్మేంద్రియాలతో ఎటువంటి పాపం చేసినా చనిపోయినట్లే. బడీ భారీ మంజిల్ హై, చాలా పెద్ద లక్ష్యం. బాబా కా బచ్చా బనా తో ఫిర్ బీమారీ సారీ ఉతల్ ఖాయేగి. డర్నా నహీ హై. బాబా పిల్లలుగా అయినా రోగాలైతే ఇబ్బంది పెడతాయి, కానీ భయపడకూడదు. వైద్య लोग भी कहते हैं फलानी दवाई से तुम्हारी बीमारी बाहर निकलेगी, तुम डरना नहीं. డాక్టర్స్ కూడా ఏమంటారు, ఫలానా మందుతో మీ జబ్బు నయమైపోతుంది, మీరు భయపడకూడదు అని. बाप भी खुद कहते हैं तुम बाप के बनेंगे तो माया रावण तुमको बहुत हैरान करेगा. బాబా కూడా స్వయం అంటున్నారు, మీరు తండ్రి వారిగా అయితే మాయా రావణుడు మిమ్మల్ని చాలా హైరాన్ పెడతాడు. ఖూబ్ తుఫాన్ మేలే ఆయేగా, ఎక్కువ తుఫాన్లు కూడా వస్తాయి. అభి తుమ్కో రైట్ రాంగ్ కి బుద్ధి మిలి హై. ఇప్పుడు మీకు సత్య అసత్యాలని గుర్తించే బుద్ధి లభించింది. और कोई को రాంగ్ రైట్ కి బుద్ధి నహీ హై. ఇంక ఇతరులెవరికి సత్య అసత్యాల బుద్ధి లేదు. సబ్కి హై వినాశ్ కాలే విపరీత బుద్ధి. అందరిది కూడా వినాశన కాలంలో విపరీత బుద్ధి. ప్రీత్ బుద్ధి తుమ్హారే మే బీ నంబర్వార్ పురుషార్థనుసార్ హై. ప్రీతి బుద్ధి మీలో కూడా నంబర్వార్ పురుషార్థనుసారంగా ఉంది. ప్రీత్ బుద్ధి వాలే బాప్ की सर्विस बहुत अच्छा करेंगे. ప్రీతి బుద్ధి కలవారే తండ్రి సేవ బాగా చేయగలరు. अच्छा मीठे मीठे सिक्की लथे बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. धारण కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ईश्वर का बच्चा बनकर जरा भी उनके फरमान की अवज्ञा नहीं करनी है. ఈశ్వరుడు పిల్లలుగాయి కొంచెం కూడా ఆయన ఆజ్ఞని అవజ్ఞ చేయకూడదు. इन कर्मेंद्रियों से कोई भी कुकर्म नहीं करना है. ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. ఉల్టే సుల్టే బోల్ నెహి బోల్నే హే. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. సపూత్ బన్ బాప్కి ఆశీర్వాద్ లేని హే. సుపుత్రులుగా ఈ తండ్రి ఆశీర్వచనాలు తీసుకోవాలి. సెకండ్ పాయింట్, ట్రస్టీ బన్కర్ అప్నే గృహస్థ వ్యవహార్ కో సంభాలనా హే. ట్రస్టీ అయ్యి మీ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించుకోవాలి. జ్ఞాన్ మార్గ కే జో కాయిదే హే ఉన్ పర్ పూరా పూరా చల్నా హే. జ్ఞాన మార్గంలో ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిపైన పూర్తిగా నడవాలి. రైట్ और రాంగ్ को समझकर మాయా సే ఖబర్దార్ రెహనా హే. సత్య అసత్యాలను అర్థం చేసుకుని మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వరదానము, संपूर्ण स्टेज और स्टेटस की स्मृति से सदा ऊंच कर्तव्य करने वाले बाप समान भव. సంపూర్ణ స్టేజ్ మరియు స్టేటస్ యొక్క స్మృతితో సదా ఉన్నతమైన కర్తవ్యం చేసే బాప్ సమాన్ భవ. सदैव ये स्मृति रहे कि मैं हर समय हर सेकंड हर कर्म करते हुए స్టేజ్ पर हूँ. ఎల్లప్పుడూ ఇదే స్మృతిలో ఉండాలి. నేను ప్రతి సమయం ప్రతి సెకండ్ ప్రతి కర్మ చేస్తూ స్టేజ్ పైన ఉన్నాను. तो हर कर्म पर अटेंशन रहने से संपूर्ण स्टेज के नज़दीक आ जाएंगे. ప్రతి కర్మ పైన అటెన్షన్ పెట్టడం ద్వారా సంపూర్ణ స్టేజ్కి దగ్గరగా వచ్చేస్తారు. साथ साथ वर्तमान और भविष्य स्टेटस की स्मृति रहने से हर कर्म श्रेष्ठ होगा. అలాగే వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క స్టేటస్ స్మృతిలో ఉండటం ద్వారా ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. యహీ దో స్మృతియా బాప్ సమాన్ బనా దేగి. ఈ రెండు స్మృతులు బాప్ సమాన్గా తయారు చేస్తాయి. సమానతా మే ఆనే సే ఏక్ దో కే మన్ కే సంకల్పం కో సహజ్ హీ క్యాచ్ కర్ లేంగే. సమానతలోకి రావటం ద్వారా ఒకరి మనసు సంకల్పాలను సహజంగా క్యాచ్ చేయగలరు. इसके लिए सिर्फ संकल्पों पर कंट्रोलिंग पावर चाहिए. अपने संकल्पों में मिक्सचरिटी ना हो. అందుకనే సంకల్పంలో పూర్తి కంట్రోలింగ్ పవర్ కావాలి. సంకల్పాల్లో మిక్సింగ్ ఉండకూడదు. స్లోగన్, ईर्ष्या और अप्राप्ति का कारण इच्छाएं है. जहाँ सर्व प्राप्तियाँ हैं वहाँ प्रसन्नता है. ఈర్ష్య మరియు అప్రాప్తికి కారణం కోరికలు. ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడే ప్రసన్నత కూడా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.